ప్రైజ్ ద లార్డ్. ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు ప్రభువు పేరట. మన యేసయ్యకు స్తోత్రం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలంట. ఆయనను పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ప్రభువును ప్రేమింపవలెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన కొరకు తన శరీరాన్ని త్యాగం చేశాడు సిలువలో. మన పాపములను ఏర్పరుచుకున్నాడు ఆయన. మన పాపం కొరకు ఆయన పాపి అయినాడు సిలువలో. మన శాపాల కొరకు ఆయన శాపమైనాడు సిలువలో. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మన కొరకు ప్రతి ఒక్కటిని త్యాగం చేశాడు. ఆ విధంగా మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అదే ప్రధానమైన ఆజ్ఞ. మీరు ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు మిమ్మల్ని అంత ఎక్కువగానే దేవుడు ప్రేమిస్తాడు. ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ దేవుణ్ణి ఒకవైపు అలా కాదు, దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు లోబడి ఉండాలి. ఆయన రక్షకుడు. ఆయన మన పాపములను క్షమించే దేవుడు. ఆమేన్. ఏ దేవుడు మన పాపములను క్షమించలేడు. నేనే నీ దేవుడనై ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా. మన దేవుడు యేసయ్య మాత్రమే. ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమింపాలి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ నీ నామాన్ని ఎరగాలి. యేసయ్యా స్తోత్రం. యేసు నామంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.